ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖలో రిటైర్డ్ అకౌంట్ ఆఫీసర్ అయిన, తూర్పుగోదావరి జిల్లా తులి మండలానికి చెందిన డాక్టర్ అలంక శంకర్రావుకి క్రిస్టియన్ మతంలో ప్రతిష్టాత్మకమైన రెవరెండ్ అవార్డు వరించింది. ఇంటర్నేషనల్ యునైటెడ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మరియు దాని అనుబంధ సంస్థ యునైటెడ్ థియలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ 2024 సంవత్సరం జూలై 20న హైదరాబాదులోని సంస్థ కార్యాలయంలో సుమారు 250 మంది క్రీస్తు సోదరీమణుల సమక్షంలో ఈ అవార్డుని శంకర్రావు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పలు జిల్లాల క్రీస్తు కూటముల నుంచి తరలివచ్చిన అశేష జనం క్రీస్తు సువార్తలను, క్రీస్తును స్తుతిస్తూ పాడిన పాటలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. బిషప్ డాక్టర్ ఫెడ్రిక్ ఫ్రాన్సిస్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ రెవరెండ్ డాక్టర్ దీపక్ ఉదయ్ కుమార్, యునైటెడ్ థియలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ లంక మేరీ లిల్లీ, సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ హెన్రీ ఉదయ్ కుమార్, రిజిస్టర్ రెవరెండ్ డాక్టర్ దీపక్ ఫ్రాన్సిస్ల ఆశీర్వాదంతో డాక్టర్ లంక శంకర్రావుకు ప్రతిష్టాత్మకమైనటువంటి రెవరెండ్ అవార్డుని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి క్రీస్తు మత పెద్దలు, క్రీస్తు సంఘ సభ్యులు అలంక శంకర్రావును ఘనంగా సత్కరించి ఆయన సేవల్ని కొనియాడుతూ శంకర్రావును అభినందించారు. పతనమౌట అసాధ్యము, ప్రార్థనలో పదునైన పని చేయి. అందరితో పాటు ఇస్తాం, కానీ శంకర్ గారు కొంచెం వేరే కారణాల వల్ల ఎమర్జెన్సీగా పెట్టమన్నారు. అందుకోసమే ఆయనదేమో కానీ నాకు అంటే విశ్వాస ప్రణాళిక ఏదైతే ఉందో, అంటే ఒక వ్యక్తి ఎలాగ రక్షణ పొంది పరలోకం చేరుతాడు అనే స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అంటారు. దాన్ని మీరు సంపూర్ణంగా హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు. తండ్రి కుమార్. నా పేరు అలంక శంకర్రావు అండి. విశాఖపట్నం జిల్లా రోలుగొండ మండలంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రుల పేరు అలంక అప్పన్న సీతారాం గారు. నేను 1958లో జన్మించాను. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను. 42 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ నేను సోషల్ సర్వీస్ చేస్తాను. సోషల్ సర్వీస్ చేయడం వల్ల పేదవారికి భోజనం పెట్టించడం, బట్టలు ఇవ్వడం, ఆర్థిక సహకారం సోషల్ సర్వీస్ చేస్తే నాకు కొంతమంది సంఘ సంస్థలు గుర్తించి నాకు గాంధీ విశిష్ట సేవారత్న అవార్డు ఇచ్చారు. తర్వాత విద్యారత్న ఇచ్చారు, విద్యాభూషణ్ ఇచ్చారు. ఇవన్నీ అవార్డులను గ్రహించి ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు నా మీద నా అప్రిషియేట్ని గమనించి నాకు ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. చాలా సంతోషం. డాక్టరేట్ అవార్డు రావటం వల్ల నాకు మంచి మార్పు వచ్చింది. ఇది కాకుండా నేను క్రిస్టియన్లో గత 40 ఏళ్ళు బట్టి సేవ చేస్తూ, ప్రార్థన చేస్తూ, వాకింగ్ చెప్తూ, బైబిల్ పాటలు పాడుతున్నాను. దీనికి క్రిస్టియన్ అసోసియేషన్ వారు హైదరాబాద్ వాళ్ళు నాకు రెవరెండ్ అవార్డు ఇచ్చారు. రెవరెండ్ అవార్డు ఇవ్వటం వల్ల నాకు సేవ చేద్దామని, ప్రేయర్ చేద్దామని గుర్తింపు పొందాను. నేను సోషల్ సర్వీస్ చేస్తూ, దేవుని సేవలు ఎదుగుతూ, దేవునిందు నిలుపుదల చేద్దామని ఉంటున్నాను. అందరికీ నమస్కారాలు. యేసయ్య, నన్ను ద్వేషించిన వారిని, నన్ను ప్రేమించిన వారిని నా చివరి కడ వరకు కూడా నేను ఎవరిని మర్చిపోను. హల్లెలూయా, ఆమెన్.